బైక్ తో గొర్రెల కాపరి ప్రాణాలు తీసిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుని మాజీ ముఖ్యమంత్రి జగన్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. బైక్ అన్న తర్వాత యాక్సిడెంట్లు జరుగుతాయని, సిదిరి అప్పలరాజు కుమారుడు కేవలం బైక్ యాక్సిడెంట్ మాత్రమే చేశారంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. బైక్ ప్రమాదం వల్ల చనిపోతే ప్రభుత్వం వేధిస్తుంది అంటూ అసత్య ఆరోపణలు చేశారు జగన్. హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అదే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మంత్రి ఏం చేశాను? మేమేదో వెంటనే స్పందిస్తే 5 బతికేవాళ్ళట. మేము కనిపించలేదు కాబట్టి స్పందించలేదు. నీ మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దానయ్య బతికేవాడు. నీ మంత్రి కొడుకు బుల్లెట్తో గుద్దిన వెంటనే ఆయనకి వెంటనే పక్కనున్న హాస్పిటల్లో చేర్పిస్తే బతికేవాడు. నీ కళ్ళ ముందే చనిపోతే పట్టించుకోలేనటువంటి నువ్వు, మేము తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మనుషులు చచ్చిపోవడం కాదు, బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రభుత్వం స్పందించిందని